మేడం నమస్తే, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు షేక్ పర్వీన్. మేడం ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ని అండి. అసలు ఈ రోజున బయట నుంచి హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు అందరూ అనుకుంటున్నారంట అసలు చంద్రబాబు వచ్చాక ఈ 19 నెలల్లోనే రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు, అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు ఏమి అభివృద్ధి చెందిందని చెప్పి అనుకుంటున్నారంట. నిజమేనా మేడం? అసలు చంద్రబాబు గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే అసలు రాష్ట్ర ప్రజలు ఎందుకండి? వేస్ట్ కదా. ఇంకా ఎందుకున్నారు? ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు? తల్లికి వందన కానీ ఇది మహిళలకి బస్ ఛార్జ్ కానీ ఫ్రీ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి పథకం అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రం అంతా చెప్పుకుంటే వేరే రాష్ట్రం గురించి చెప్పుకుంటే ఆ రాష్ట్రం వాళ్ళు వచ్చి ఒకసారి చూడమనండి ఎలా జరుగుతుందో, పాలన ఎలా ఉందో, పరిపాలన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప గడపకి తెలుగుదేశ కార్యకర్తలు అందరూ ఎట్లా పనిచేస్తున్నారో ఇంటింటికి వెళ్ళి రాష్ట్రం గెలిచిందని 19 నెలలు గెలిచిందని ఇంట్లో కూర్చోలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి బాబు గారి ఇంటి పరిశీలించండి, వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచిగా ఇప్పుడు ప్రజా దర్బార్ కూడా పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ పెట్టేసి ప్రజల సమస్యలు తెలుసుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కళ్ళకి వార్నింగ్ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి మన సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏంటని తెలుసుకుంటున్నా. అట్లాంటిది ఇంకా వాళ్ళు చెప్పడం అది మొత్తం సాధ్యమైతే కాదండి. అంటే చంద్రబాబు వచ్చాక అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే మన రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా బాగుంది, సంక్షేమ పరంగా బాగుంది, ఎవరైనా బయట యువత చదువుకున్న వాళ్ళు కూడా జాబ్స్ పరంగా బాగుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? చంద్రబాబు వచ్చినాక బాగోలేదంటే మేము నమ్మమండి. ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్స్ కానీ అవి ఏదైనా కూడా మంచిగా జరుగుతుంది. ఈరోజు బాబు గారు వచ్చిన తర్వాత మన సీఎం రిలీఫ్స్, గత ప్రభుత్వంలో అయితే సీఎం రిలీఫ్స్ కూడా లేవండి. ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటుంటే కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ప్రతి ఒక్కళ్ళకి. అప్పుడు అనారోగ్యంగా బాధపడి డబ్బులు పోయి ప్రజలు నష్టపోయి ప్రతి ఒక్కళ్ళు బాధపడేవాళ్ళు. ఆరోగ్యం పోయి డబ్బులు పోయి బాధపడే ఈరోజు ఆరోగ్యం పోయి డబ్బులు పోయినా కూడా ఈరోజు సీఎం రిలీఫ్ అనేది ఒకటి పెట్టారండి. అది కూడా స్పందన బాగుంది ప్రజల్లో. గత ప్రభుత్వంలో అయితే ఏమీ లేదు, ప్రతిదీ బాగుంది. నాకు తెలిసినంత వరకు అయితే మనం తిరుగుతున్నా కార్యకర్తల దగ్గర, ప్రతి హౌస్ ఇంటికి తిరుగుతున్నా, ప్రతిదీ బాగుందని ప్రజల్లో స్పందన వస్తుంది. ఈ వైసీపీ నాయకులు చెప్పుకునే వాటిని మనం నమ్మకూడదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి పుకార్లకి మన అడుగు ఎక్కడ ఆగదండి. వీళ్ళు చెప్పుకున్న పుకార్లు చేసుకున్నా కూడా మన అడుగు అయితే ఆగదు. మనం చేసుకుంటేనే పోతాం ప్రజల్లో. ఇట్లాగే పాలన మన మంచి ప్రభుత్వం కాబట్టి, కూటమి ప్రభుత్వం కలిసి ముగ్గురు చేస్తున్నారు కాబట్టి బాగుందని నేను అంటున్నా. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా, అసలు సీఎంగా చంద్రబాబు అన్ఫిట్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సార్ని నేను అడుగుతున్నాను, అసలు ఆయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో చెప్తే చంద్రబాబు గారు ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళే ఆన్సర్ ఇస్తారు. ఈ రోజుగా అన్నా క్యాంటీన్ కానీ, మరి మహిళలకి బస్ ఛార్జ్ కానీ, తల్లికి వందనం కానీ, ఏదైనా ప్రతిదీ పథకం అమల్లోకి వచ్చిందంటే ఓన్లీ లెజెండరీ హీరో చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అడిగే అర్హత కూడా లేదు. అది మేమంటుంది. అంటే ఓ పక్కన మాట్లాడుతూ అమరావతి రాజధాని గురించి కూడా మాట్లాడుతూ భూగర్భ జలాల్లో అమరావతి దేనికి, అసలు కట్టడాలు అక్కడ పనిచేస్తాయివా, ఓ పక్కన మళ్ళీ మాట్లాడి రెండో పక్కనేమో కరెంటు, నీళ్లు, రోడ్డు లేని చోట అసలు రాజధాని దేనికని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? రాజధాని ప్రజలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. ఈరోజు రాజధాని అవుతుంది. గత ప్రభుత్వంలో రాజధాని చేస్తానని 2 ముక్కలుగా విడగొట్టారు. ఏం చేశారు? ఈరోజు బాబు గారు వచ్చారు, హైదరాబాద్ని హైటెక్ సిటీ చేశారు. మళ్ళీ ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చారు. అందరూ సపోర్ట్గా ఉండి హెల్ప్ చేయాలి. గత ప్రభుత్వం వాళ్ళు చేయలేని పని మనం చంద్రబాబు గారు చేస్తున్నప్పుడు అందరూ సపోర్ట్గా ఉండి హ్యాపీగా ఉండాలి. మన రాష్ట్రానికి రాజధానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా మెచ్చుకోవచ్చు, అలా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిదీ మనం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అట్లా వీళ్ళు విమర్శించి చెప్పడం అది సాధ్యమైతే కాదండి. అంటే పథకాల గురించి మాట్లాడితే గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇచ్చాము అందరికీ, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు బాండు కూడా ఇచ్చాడు ప్రజలకి, ఏమన్నా రాకపోతే నా చొక్కా పట్టుకుని అడగనని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజున ఎవరికి అందుతున్నాయి పథకాలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మేడం. దాని గురించి ఏం చెప్తారు? రోడ్లంలో కూడా తిరుగుతున్నారంట, మా పథకాలు అందట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట మేడం. నిజమేనా అది? అది వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసుకుని అడుగుతున్నారు. రోడ్ల మీద వాళ్ళు ఒక గ్యాంగ్ పెట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళు మాకు పథకాలు రావట్లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుని అట్లా తిరుగుతున్నారు. ఏ ఇంట్లో పథకం రాలేదండి, మాతో పాటు రాండి మేము చూపిస్తాం. ప్రతి ఒక్కళ్ళకి పథకం వచ్చింది. ఎక్కడ రాలేదు, మా చేతులతో మేము ఇప్పించా. ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందిస్తుంది పథకం. ఏ గవర్నమెంట్, ఏ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు? అది ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారంటే వైసీపీ వాళ్ళే చెప్పుకొని తిరుగుతున్నారు.
అది వైరల్ చేసుకుంటున్నారు. పథకాలు అయితే ప్రతి ఒక్కళ్ళకి అమల్లోకి వస్తున్నాయి, అందరికీ అందుతున్నాయి. పెన్షన్స్ కానీ ఏదైనా ఇప్పుడు ప్రజా దర్బార్లో పెట్టి ఎందుకండి, ప్రజా దర్బార్ ఎందుకు పెడుతున్నారు, ప్రజలకి అందట్లేదు. మా ఈ కింద ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేని కలిసి మాట్లాడుతున్నారు, వాళ్ళకి పథకాలు అందాలని. ప్రతి ఒక్కటి పెడుతున్నారు పథకాలు, పెన్షన్ కానీ ఇళ్ళకి కానీ ఏదైనా వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఆ రోజు ఫ్రైడే ప్రజా దర్బార్ ఉంటుంది. మాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకుంటాను. ఇంకేంటండి, అంటే ఈ 19 నెలల్లో కూడా ఎమ్మెల్యే పట్ల కానీ లేదా చంద్రబాబు నాయుడు మీద కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ప్రజలు. మళ్ళీ వైసీపీ పార్టీ రావాలని కోరుకుంటున్నారంట మేడం, నిజమేనా అసలు? వైసీపీ పార్టీ రావడానికి ఎవరు కోరుకోరండి నాకు తెలిసి నంతవరకు అయితే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఈరోజు మహిళలు ప్రతి ఇంట్లో సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు, పండగలు హ్యాపీగా చేసుకుంటున్నారు ప్రతిదీ అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రావాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనే రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేస్తే నెక్స్ట్ కూడా ఆయనే రావాలి కదా. మళ్ళీ రావాలనుకుంటే ప్రజలు ఆయన మంచి చేయలేదని ప్రజలు మళ్ళీ చంద్రబాబుని ఎన్నుకున్నారు. ఈరోజు రాజధాని కానీ ఏదైనా డెవలప్స్ అన్నీ కానీ మన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సార్ గారు చదివే పిల్లలకి కూడా స్కూల్స్కి ఎక్కడైనా ఎట్లా హెల్ప్ చేస్తున్నారో అర్థమవుతుంది కదా. పిల్లలు మహిళలందరూ తల్లులందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే ఈరోజు బాగుంది. ప్రతిదీ భోజనం కూడా ఏదైనా స్కూల్లో ఏదైనా తక్కువ ఉంటే నారా లోకేష్ సార్ ఒప్పుకోవట్లేదండి. మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడైనా స్కూల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన రెస్పాన్స్ అయ్యి ప్రతిదీ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు. అది ఓన్లీ కార్పొరేటర్ స్కూల్లో జరుగుతాయి. ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంత్లీ టీచర్స్ వాళ్ళని రెస్పాన్స్ అయ్యి మెగా పేరెంట్స్ మీటింగ్లో పిల్లల గురించి తెలుసుకుంటున్నారు. మా పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఒక హ్యాపీనెస్. మంత్లీ స్కూల్కి వచ్చేసి వాళ్ళు ఒక హ్యాపీనెస్ పిల్లల గురించి తెలుసుకోవడం అట్లా అందరికీ బాగుంది. ఎవరైనా అసలు ఒప్పుకుంటారండి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం అనేది అయితే సాధ్యం కాదండి, అసలు లేదు. సవాల్ చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు కానీ పేరు నాని అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు వాళ్ళు కూడా మాట్లాడుతూ అసలు ఎట్టి పరిస్థితుల్లో విజయడంగా మోగించేది మేమే, జగన్ 2.0 చూపిస్తాం, వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ విధంగా మాట్లాడే కారణం ఏంటనుకోవచ్చు అసలు? గత ప్రభుత్వంలో కూడా అట్లాగే సవాల్ విసిరారు వీళ్ళు. మేమే వచ్చేది, నెక్స్ట్ మేమే వచ్చారుగా చూసి చూపించారు. ఎవరు వచ్చారో ఏంటో సవాల్ విసిరిన వాళ్ళు ఎవరు ఇది లేదండి. వాళ్ళు విసిరి ఏం చేశారు, మన గవర్నమెంటే వచ్చింది. వాళ్ళు విసురుకుంటూనే ఉంటారు అట్లా సవాళ్ళు, అంతేగాని వాళ్ళు వచ్చేది లేదు ఏమీ లేదు నాకు తెలిసి అది. అంతేగాని మన గవర్నమెంట్ మన మంచి ప్రభుత్వం ఏంటంటే మన ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, అలాగే మన డిప్యూటీ సీఎం కూడా ధన్యవాదాలండి. ఆయన ఉండబట్టే ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా కొనసాగుతుంది.